హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి అందరికీ. ఈరోజు మనకి చాలా స్పెషల్ డే కదండి. మేము చదువుకున్న రోజుల్లో ఈరోజు అయితే ఒక పండగలా ఉండేదండి మాకు. నైట్ నుండి మెహందీలు పెట్టుకోవడము, పొద్దున్నే రెడీ అయిపోవడము. మాకైతే యూనిఫామ్ ఉండేది. అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే ఏదైనా వేరే డ్రెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత మార్చుకునే వాళ్ళము. బట్ నేనైతే నాకేం చేయడానికి రాదు కదండి, నేను దేంట్లో ఉండేదని కాదు. ఎప్పుడైనా ఏదైనా మన భారత జాతీయ గీతం లాంటివి ఏదైనా పాడాల్సిన అవసరం ఉంటే ఎప్పుడైనా మేడం పాడమని చెప్పేది. వాటిలో పార్టిసిపేట్ చేసేదాన్ని. కానీ డ్యాన్స్లు అంటే మనకు నో కదండి. అందు గురించి ఈరోజు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. లక్కీ అయితే అసలు సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాడండి. నిన్న నా వైట్ డ్రెస్ కావాలంట. అయితే నాకు కావాలని చెప్పేసి అంటే ఒక్కరోజు గురించి ఏం కొంటాను లక్కీ, అసలే మనకి డబ్బులు అంతంత మాత్రం అని చెప్పేసి అంటే కూడా వినిపించుకోకుండా కావాలి మమ్మీ నాకు అని చెప్పేసి ఇబ్బంది పెడితే మళ్ళీ జైరాబాద్కి వెళ్ళానండి. నేను ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. నేను ఏ పని చేసినా కూడా మీతో షేర్ చేస్తానండి. ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి, బి సుజాత 7685. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న డ్రెస్ తేవడం, షాప్కి వెళ్ళడము కూడా షూట్ చేశాను. వీడియో కూడా అప్లోడ్ చేశానండి. నేను నిన్న తెచ్చాను, వైట్ డ్రెస్ తెచ్చాను. కొంచెం ప్యాంట్ పొడిగా అయిందండి. అయితే మార్నింగే లేచి అది కూడా కుట్టేశాను. పొద్దున్న నుంచి ఎప్పుడు లేగని వాడు ఈరోజు మార్నింగే లేచిపోయాడండి. అంత ఇంట్రెస్ట్ అండి దానికి. ఏదైనా కొత్త విషయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. లెగ్స్ పై స్నానం చేసి రెడీ అయిపోయి వ్యాన్ గురించి వెయిటింగ్ అండి. వ్యాన్ రావట్లేదు. తనైతే రెడీ అయిపోయాడు కానీ వ్యాన్ రావట్లేదు. అక్కడ రోడ్ పైన వెయిటింగ్ చేస్తున్నాను. లక్కీ అదిగోండి చేతిలో కవర్లో ఉన్న దాంట్లో బట్టలు ఉన్నాయండి, కొత్త బట్టలు. వైట్ డ్రెస్ ఉందండి. లక్కీ హాయ్ చెప్పవా? లక్కీ హాయ్ చెప్పుదా అందరికి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పవా ఫ్రెండ్స్కి? రా హ్యాపీ ఇండిపెండెన్స్ డే మంచి చెప్ప. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే గారికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెళ్ళిపోయాడండి, ఇంకా వ్యాన్ రాలేదు. తనకి కొంచెం కంగారు ఎక్కువైపోయిందండి. నోరు తిరగక అలా చెప్పడం కాదు, కంగారు ఎక్కువైపోయి చెప్పాడు. వంట నైట్ చికెన్ చేశానండి. నేను నైట్ చికెన్ చేస్తే తినేవాళ్ళు ఎవరు లేదు కదా, నేను ఒక్కదాన్నే తినాలి అని చెప్పేసి అది మిగిలింది మొత్తం దాంట్లో పెట్టేశానండి. ఇంకా అన్నం చేశాను అంతే. ఈరోజు డైలీ బిస్కెట్స్ తినేవాళ్ళము. ఈరోజు షాప్ తీయలేదండి. షాపు తీయకపోతే ఇంకా ఏం చేస్తాం, ఛాయ్ ఒకటి తాగేసినాం అంతే. కాఫీ చేస్తే లక్కీ తాగట్లేదు, అందు గురించి ఛాయ్ చేశాను. వాతావరణం ఒకసారి చూడండి ఎలా ఉంది. కూల్గా ఉందా, వర్షం వచ్చేలాగుందా? బాగుంది కదండి క్లైమేట్. కానీ ఏ విషయంకి ఆ విషయమే చెప్పాలండి. మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అంటే స్కూల్లో పిల్లలకి చాలా హ్యాపీ అండి. ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ ఇవి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకప్పుడు నేను ఫీల్ అయిన ఫీలింగ్ ఇప్పుడున్న పిల్లల్లో చూస్తున్నానండి నేను. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంటారు. చాలా అంటే చాలా హ్యాపీ అండి వాళ్ళకి. అంటే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఇవి అన్నీ ఉంటాయి కదండి, దానివల్ల వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్. అండ్ లక్కీ నేను 2 ప్రోగ్రామ్స్లో గెలిచాను, నాకు గిఫ్ట్ వస్తుందని చెప్పేసి సంతోషపడుతున్నాడండి.
ఏం గేమ్ ఆడాడో దేంట్లోకి గెలిచాడో ఏం గిఫ్ట్ వస్తుందో వాడికే తెలియదు. మీరేం చేశారు, ఏం వంట చేశారు ప్లీజ్ కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వట్లేదని ఫీల్ అవ్వద్దండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరికీ రిప్లై ఇస్తానండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. ప్లీజ్ నా వీడియోని వాచ్ చేయండి, మీకు రిప్లై కంపల్సరీ ఇస్తానండి. సారీ అండి ఇప్పటి నుంచి ఇన్ని రోజులు ఇవ్వలేదమో, కానీ ఇప్పటి నుంచి మాత్రం కంపల్సరీ రిప్లై ఇస్తానండి. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్తాను. ఇంకా ఏంటండి, ఈరోజు అయితే నేను బ్లౌజెస్ ఏం కుట్టాను, ఓన్లీ ఉక్సులు పెడతాను. బ్లౌజెస్ కుట్టే ఇంట్రెస్ట్ లేదండి. తల చాలా నొప్పి వస్తుందండి నాకు. టాబ్లెట్స్ మానేసి 1 మంత్ అయిపోతుంది. మనీ ప్రాబ్లం అండి. మనీ అన్నీ లక్కీకి అన్నీ అది తేవడం సరిపోతుందండి నాకు. మళ్ళీ నాకు నేను చూసుకోవాలన్నా కూడా తెచ్చుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. అందు గురించి టాబ్లెట్స్ కూడా వాడడం మానేశాను. ఏం జరిగితే అంతా దేవుడికి పైనే భారం పెట్టేశాను, ఏమైనా జరగనని చెప్పేసి ఇంకా టాబ్లెట్స్ వాడడం మానేశాను. చాలా బాగా నొప్పి వస్తుందండి. కుట్టిన బ్లౌజెస్ ఉన్నాయి, ఆ బ్లౌజెస్కి కొంచెం ఉక్స్లు అవి పెట్టుకుని కాసేపు అలా రిలీఫ్ రెస్ట్ తీసుకుంటానండి, అంతే, ఏం చేయను. నా మామిడి చెట్టుని మా అమ్మ నరికేసిందండి. నరికిన చూడండి పూత ఎంత బాగా వస్తుందో. అదేంటనండి ఆకులు బ్లాక్ కలర్లో వస్తున్నాయి, కనిపిస్తుందా? నేను కెమెరా ఎక్కడ పెడుతున్నానో తెలీదు, ఫోన్ తిప్పాను, నాకు కెమెరా టర్న్ చేయడం రాదండి, అందు గురించి ఇలా ఫోన్ తిప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటి కనిపించిందా మీకు? వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఏంటండి విశేషాలు, ఏముంటుంది? మాకైతే మా ఊర్లో అయితే పాలాలు అంటామండి, బొరుగులు అంటారు, పాలాలు అంటారు, సంథింగ్ ఏదేదో అంటూ ఉంటారు కదా. అంటూ ఉంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాంగ్వేజ్ అండి. మా ఊర్లో అయితే పాలాలు అంటారండి, మా లాంగ్వేజ్ ఇది. ఎక్కువ మట్టికి మా లాంగ్వేజ్ నేను తక్కువ వాడతానండి, ఎందుకంటే నేను కొంచెం నాకు అలవాటు తక్కువ, కావాలని ఏం కాదు, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంతే. నాకు ఒక్కోసారి ఇది కలుపుదాం అనుకుంటాను, మా లాంగ్వేజ్ మాట్లాడదాం అనుకుంటాను, అనుకోకుండా అది సడన్గా వచ్చేస్తుందండి. పిట్ట వచ్చి కూర్చుందండి. పిట్ట కనిపిస్తుందా? ఆ పిట్ట వచ్చి కూర్చుంది, మళ్ళీ పైకి ఎగిరిపోయింది. ఏం పని లేదండి ఇంకా నాకు ఉక్సులు పెట్టడం, పడుకోవడం. లక్కీ వచ్చేస్తాడండి 11:30 వరకే స్కూల్ అంట. లక్కీ లక్కీ ఎటు వెళ్ళాడో ఏమో, వ్యాన్ రాలేదు, ఎటు వెళ్ళాడు. లక్కీ లక్కీ ఎటు వెళ్ళాడండి, వ్యాన్ వచ్చిందనుకోండి మళ్ళీ మిస్ అయిపోతాడు. నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, తను ఎటు వెళ్ళిపోయాడు. లక్కీ వెతుకుదాం. లక్కీ 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 లక్కీ. అమ్మ చూడండి ఎంత దూరం వెళ్ళాడో, మీరే చూడండి ఒకసారి, చూడండి అక్కడ వచ్చింది, అదిగోండి అక్కడ వ్యాన్ కనిపిస్తుందా, అక్కడికి వచ్చింది వ్యాన్, అక్కడ ఎక్కుతున్నాడు, ఇక్కడ ఇల్లు పెట్టుకొని అక్కడ ఎక్కుతున్నాడు చూడండి.
ఇదిగోండి వాళ్ళ వ్యాన్, స్కూల్ వ్యాన్ వెళ్తుంది. వెళ్ళాడండి లక్కీ. లక్కీ ఉన్నంతసేపు అల్లరిగా ఉంటుంది. లక్కీ వెళ్ళిపోయాక ఇల్లు మొత్తం సైలెంట్. ఒక ఫ్లవర్ అయిందండి రోజ్ ప్లాంట్కి. ఒక ఫ్లవర్ అయితే తీసి దేవుడికి పెట్టాను, పూజ చేశాను. ఇంట్లోకి వస్తున్నాను. అమ్మా ఆ పిల్లోడు, ఇంకో పిల్లోడు ఉంటాడండి. ఆ పిల్లోడు ఎటు పడితే అటు తీసుకెళ్తూ ఉంటాడు. ఏమైనా అంటే మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఏమన్నాను, అక్కడ దూరం తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కించాడు. ఇదిగోండి దేవుడికి పూజ చేశాను. 1 ఫ్లవర్ అయ్యిందండి, రోజ్ ఫ్లవర్. ఆ ఫ్లవర్ అక్కడ పెట్టేశాను, దేవుడికి పెట్టేశాను. ఈరోజు ఫ్రైడే ప్లస్ ఇండిపెండెన్స్ డే కాబట్టి చేయాలనిపించింది, చేసేసానండి. ఒక విషయం అండి, నేను 2-3 మంత్స్కి బ్యాక్ చాలా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానండి. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాను. నాకు నా లైఫ్ అంటూ ఏం చేంజ్ కాలేదు, బట్ కొంచెంలో కొంచెమైనా కానీ తినడానికి తిండి అయినా సరే కానీ కొంచెం పర్లేదని అనిపిస్తుంది. అంతా మీరు హెల్పింగ్ చేయడం వల్లేనండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలామంది నాకు చాలా విధంగా హెల్ప్ చేస్తున్నారు. అందరికీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని ఎలాగైనా సరే అండి తప్పకుండా మానిటైజేషన్ చేసే బాధ్యత మీదండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.